Praise the Lord. Hallelujah. Can I hear a big hallelujah? Hallelujah. Amen. The Bible says in 2 Corinthians chapter 3 verse 17, now this Lord is a spirit, and when the spirit of the Lord, there is freedom. Amen. Yes. దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే సంచరిస్తుందో అక్కడ ఫ్రీడమ్ ఉంటుందని వాక్యం సెలవు చేస్తుందండి. అదేవిధంగా మరి యోహాను John chapter 8 verse 36 says, so if the Son sets free, you will be free indeed. Amen. India got Independence Day in 1947. Amen. From the British. We were into slavery, but God out of His mercies brought freedom to our country. Hallelujah. So ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క స్వాతంత్రాన్ని బట్టి మనమందరం కూడా మరి దేవుని ఆరాధిద్దాము. దయచేసి మనమందరం కూడా కొన్ని క్షణాలు నిల్చుందామా? కెన్ యు ఆల్ జస్ట్ స్టాండ్ అప్ టు అవర్ ఫీట్? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుందామండి. మరి దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మనం స్తుతిస్తాం, ఘనపరుస్తాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము ఒకప్పుడు వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఒకప్పుడు కూడా చీకటి ఆ యొక్క మన పితరులు పూజించే దేవుళ్ళని మనము పూజించే వాళ్ళము. మనం బానిసల్లాగా మనము జీవించే వాళ్ళం. మనం పాపంలో మనము ఉండినప్పుడు ప్రభు అయిన యేసు తన రక్తం చేత తన రక్తం కార్చి మనం కాపాడడానికి మూలకానికి వచ్చి మన స్వతంత్రులుగా చేసిన దేవునికి ఒక్క నిమిషం దయచేసి కెన్ వి జస్ట్ సే వర్డ్ ఆఫ్ థ్యాంక్ యూ టు గాడ్. లెట్స్ సే ఎ వర్డ్ ఆఫ్ థ్యాంక్ యూ టు జీసస్. మనమందరం కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క స్వాతంత్రాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం. సహోదరులు, దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం దేవుడు శిలువపై చేసిన కార్యాలను బట్టి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం అందరం కూడా సంఘముగా ఏర్పడి మనము దేవుని స్తుతులు అర్పించగలుగుతున్నాం. హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా ఎప్పుడైతే కుమారుడు విడుదల చేస్తాడు మేము విడుదల పొందుకుంటాము ప్రభా. ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని వాక్యం సెలవు చేస్తుంది ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మమ్మల్ని స్వతంత్రంగా చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ కానీ మరి ఆరాధన అంతా కూడా మీరు మా తోడుని నడిపించమని పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క పాటలో ప్రభా ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా హృదయాలు ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పాటలు పాడే బృందం ముందుకు వచ్చి ఆరాధన నడిపిస్తుండగా ప్రభా మీ యొక్క ఆత్మ దిగి వచ్చి ప్రభా ఆత్మతో సత్యముతో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా. మీ నామం స్తుతిస్తున్నాం ప్రభా. యేసు నామంలో చేయముంది ప్రభా. యేసు నామంలో స్వాతంత్రం ఉంది ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. I request the worship team to please come forward. మరి ముందుకొచ్చి ఆరాధన నడిపించాలని నేను కోరుతున్నానండి. మనమందరం కూడా మరి పాటలు పాడుకొని దేవుని ఘనపరుద్దాము. Children, please let's stand up. Let's stand up to our feet and worship the Lord. Let's all call the Lord. Let's plead for His presence to be in our midst. Let's cry out to God. Let's all lift our hands and let's sing this song.
మన దినదిన రేస్లో ఎంతమంది అలసిపోయారు? టు బి ఆనెస్ట్ ఐఎమ్ వెరీ టైర్డ్. ఎంతమంది అలసిపోయారు? బట్ స్టిల్ we press forward in the name of the Lord Jesus. Amen. So I request let's all join our hands and sing this song. మన దయచేసి మీరు అందరూ కూర్చోవచ్చు. మనము మన బైబిల్లో 91 Psalms 91 verse 7లో ఏమంటుందంటే, though 1,000 may fall on your side, 10,000 fall on your right, it will never come. 10,000 మంది పడినా 10,000 మంది that is the assurance that we have from our Lord. Yes. Let's all believe that assurance. Let's claim that assurance. మన పాస్టర్ గారు చెప్పినట్టు, the one who sets free is free indeed, and he is the only one who can set us free. So irrespective to our situations, irrespective to our conditions, మనం నమ్మే ఒకటి that he is the one who is our redeemer. Let's believe that and let's worship.
as going to the time of worship, ఈ వర్షిప్ అనేది when we enter into the worship, that's where we enter into the courts of the Lord, and the inner courts of the Lord, where we get to see the Lord face to face, where we get to hear God's voice, where we get to receive our prayer, the answers for our prayers. సో అందరం దయచేసి నిల్చొని మనం కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి మనం దేవుని ఆరాధిస్తూ దేవుని ముఖాన్ని మనం పెట్టుతాము, దేవుని సన్నిధిని మనం ఆశిద్దామండి.
దయచేసి కొన్ని అంశాలు మనము మళ్ళీ రీకలెక్ట్ చేసుకుందామండి. భారతదేశంలో స్వాతంత్రము రాకముందు మనం అందరం కూడా బానిసలాగా జీవించే వాళ్ళం. బానిస అంటే మరి ఎలాంటి బానిసత్వంలో అంటే మనమందరం కూడా వీఆర్ ఆల్ స్లేవ్స్ టు బ్రిటిష్ గవర్నమెంట్. అవునా? మనమందరం కూడా వాళ్ళు చెప్పు మార్గాలలో మనము నడిచే వాళ్ళం. అంటే మనకి అధికారము లేదు, ఒక కాన్స్టిట్యూషన్గా స్థాపింపబడలేదు. దయచేసి గమనించాలి. అదేవిధంగా మరి క్రీస్తు యేసు మరి 2000 సంవత్సరాల ముందు మనందరినీ కూడా స్వతంత్రికులుగా చేశారు. దేని నుంచి స్వతంత్రికులుగా చేశారంటే ఆ ధర్మశాస్త్రంలో నుంచి మనమందరం కూడా బానిసత్వంలోకి నుంచి మనని ఆ యొక్క కృపకాలంలో దేవుడు మనని నడిపించాడు. నూతన నిబంధనలో దేవుడు మనని నడిపించాడు. అంటే దయచేసి గమనించాలి, పరిశుద్ధ దినం ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందే 24 గంటలు. మీకు అర్థమవుతుందా? మనమందరం కూడా ఒక పాపం చేసినట్లయితే మనమందరం కూడా గుళ్ళకి అంటే ఆ యొక్క మరి మందిరాలకు వెళ్ళేసి మనందరం కూడా బలర్పణలు ఇవ్వాలి. వాటి నుంచి దేవుడే ఎలా మన స్వతంత్రికులుగా చేశాడంటే ఆయనే బలియాగంగా అయినట్లయితే ఆయన ద్వారా మనము స్వాతంత్రం పొందుకున్నాం. హల్లెలూయా. చాలా మట్టుకి మనం భారతదేశంలో చాలా సంతోషిస్తుంటాం, కానీ మనమందరం కూడా అంధకారంలో బందీగా ఉన్న వాళ్ళం. మనమందరం కూడా ఆచార పద్ధతిలో మనం చూసినట్లయితే భర్త చనిపోయినప్పుడు స్త్రీని కూడా చంపేసేవాళ్ళు. ఆ ఆచార పద్ధతిలో కూడా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేసి ఆ యొక్క కాన్సెప్ట్ని తీసేస్తాడు. అంటే భర్త చనిపోతే స్త్రీని కూడా సజీవ దానం చేసేవాళ్ళు. ఆ అన్నిటి నుంచి మనల్ని స్వాతంత్రంగా చేసిన దేవాది దేవుడు మనల్ని ఆరాధించాడు. ఇంకా మనమందరం కూడా క్రైస్తవులుగా మనమందరం ఉన్నాము, మనం స్వేచ్ఛగా దేవుని ఆరాధిస్తున్నాం. కానీ చాలా మంది 33 కోట్ల దేవతల్ని మన భారతీయులు ఆరాధిస్తున్నారు. 33 కోట్ల దేవతలు. మనకి అలాంటి బర్డన్ మనకు ఉండాలి సహోదరులారా. దేవుణ్ణి ఆరాధించాలంటే ఒక కారణం ఏంటంటే దేవుడు నన్ను ఆ పాపము లోకంలో నుంచి మనం విడుదల చేస్తాడు కదా, అదే గొప్ప కార్యం. మీరు సంతోషంగా లేరా దేవుల్లో? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనమందరం కూడా అంటే ఐగుప్తులు బానిసగా ఉన్న ఆ జస్ట్ ఇమాజిన్ మనమందరం కూడా జైల్లో ఒక ప్రిజనర్స్ లాగా. మనకి అధికారులు వాళ్ళు వచ్చి ఐగుప్తులు ఏ విధంగా ఉండేవాళ్ళు, చెరసాలలో మన బందీగా ఇచ్చి నువ్వు ప్రతిరోజు 8 గంటలు పని చేయాలి అంటే ఏ విధంగా ఉండేది. జస్ట్ ఇమాజిన్. అలాంటి స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చాడంటే ఎంత సంతోషంగా మనం దేవుడు ఆరాధించాడు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు గొప్ప కార్యాలు చేసిన మన జీవితాలు. కొన్ని క్షణాలు మనం ప్రార్థనలో గడుపుతాం. కొన్ని క్షణాలు. హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. దయచేసి మన భారతదేశం వచ్చి ప్రార్థన చేద్దాం. కొన్ని క్షణాలు దయచేసి. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. మా యొక్క గవర్నమెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ప్రభా మీకు వందనాలు. దయచేసి స్వరాలైతే దేవుని ఆరాధించండి. లెట్స్ ఆల్ జస్ట్ ప్రే విత్ ద వర్డ్. సంఘము ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. మన భారతదేశంలో ఎంతో మంది చెరసాలలో బందీగా ఉన్నారు సహోదరులారా. ఎంతమంది అంధకారంలో బందీగా ఉన్నారు, ఎంతమంది ఆ యొక్క మూర్ఖత్వంలో బందీగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనము దేవుని గొప్ప కార్యాలు చేయాలంటే సంఘము ప్రార్థన చేయాలి, సంఘము సువార్త ప్రకటించాలి, సంఘము సువార్త అనేక మందులకి తీసుకొని వెళ్ళి విడుదల కలిగించాలి. హల్లెలూయా. యేసు నామములో మనమందరం కూడా ప్రార్థన చేస్తాము. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ డైయింగ్ ఫర్ us on the cross of Calvary ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మా భారతదేశం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మరి 78th ఇండిపెండెన్స్ డే మాకు దయచేసినందుకు మీకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరం కూడా కొన్ని క్షణాలు ప్రార్థన చేస్తాం, గట్టిగా ప్రార్థన చేస్తాం. దేవాది దేవుడు మన ప్రార్థన ఆలకించి అంటే మనం ప్రార్థన చేస్తాము. అందరం కూడా ప్రార్థన చేస్తాం, ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్. Let us pray. Well, Father, thank you Lord once again తండ్రి. ప్రభావ మాకు ఈ ఫ్రీడమ్ ఇచ్చినందుకు వందనాలు తండ్రి. కరుణమేడ తండ్రి, ఎంతో బానిసత్వంలో బతికాం కానీ తండ్రి మీరు ఇచ్చారు ప్రభావ. మీరు కరుణించి మాకు ఈ ఫ్రీడమ్ ఇచ్చినందుకు వందనాలు తండ్రి.
ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా. ఇంకా తండ్రి ప్రతి విషయంలో మరి మేము ఇంకా ఎక్కడెక్కడ చిక్కుబడ్డామో తండ్రి మా లైఫ్లో ఆ ఫ్రీడమ్ కూడా మీరే ఇవ్వండి తండ్రి. మేము మరి వదిలించుకోవాలి ప్రభా. సాతాను నుంచి సాతాను మమ్మల్ని వదిలిపోవాలి తండ్రి. అలాంటి వాక్యంతో మమ్మల్ని నింపండి మరి తండ్రి. తండ్రి 40 days ఫాస్టింగ్ తర్వాత ఆయన మరి తండ్రి వాక్యంతోనే తండ్రి మా సమాధానం చెప్పాడు, వాక్యంతోనే వెళ్ళగొట్టాడు ప్రభా మరి సాతాన్ని. అలానే మా లైఫ్లో కూడా వాక్యం ఉండి మరి తండ్రి ఆ ఫ్రీడమ్ అనేది మేము తెచ్చుకునే విధంగా నడిపించండి ప్రభా. మీరు సహాయం చేయండి, మాకైతే చేత కాదు తండ్రి. మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి నోట్లో మాట ఉంచండి, మీ మాట ఉంచండి తండ్రి. మీ వాక్యంతో నింపండి మా అందరినీ. నింపి తండ్రి మరి ప్రభా ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంకా ఫ్రీడమ్ వచ్చేటట్టు నడిపించండి తండ్రి. ఇంకా మా చెడు అలవాట్ల నుంచి దూరం అవ్వాలి తండ్రి. ఏ అలవాటు మమ్మల్ని అడ్డుకుంటుందో మా లైఫ్లో ప్రభా, ఏ అలవాటు మమ్మల్ని అభివృద్ధి కానికుండా చూస్తుందో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అది పూర్ణంగా ప్రభా తండ్రి వెళ్ళిపోవాలి తండ్రి. ప్రతి ఒక్క చెడు అలవాట్లు ప్రతి ఒక్క దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయే విధంగా మీరే సహాయం చేయండి. ఫ్రీడమ్ వచ్చేటట్టు సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి. ఇంకా తండ్రి ఎక్కడెక్కడ మేము తప్పులు చేసి మరి పట్టబడతామో అక్కడక్కడ మరి తండ్రి మాకు బుద్ధి నేర్పండి తండ్రి. బుద్ధి నేర్పి ఫ్రీడమ్ ఇవ్వండి తండ్రి. ఆ విషయాల్లో కూడా మరి తండ్రి ఇంకా ఎక్కడెక్కడ మేము తప్పుడు మరి ఆలోచనలు చేస్తామో, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటామో అవన్నీ ప్రభా మీరే సరిచేస్తాను పొందాలి తండ్రి. ఆ జ్ఞానంతో నింపుతాను పొందాలి తండ్రి. ప్రతి ఒక్కరిని నింపి మరి తండ్రి మీరు ఆ ఫ్రీడంలో మరి మేము నడిచే విధంగా మరి ఆల్రెడీ మీరు ఇంత మా జ్ఞానాన్ని ఇచ్చి మరి తండ్రి ఫ్రీడమ్ నడిపిస్తున్నందుకు ముందు కూడా ఇంకా మరి తండ్రి ఆ క్లారిటీ క్లియర్గా మేము చూసి మరి తండ్రి ఆ ఫ్రీడంలో నడిచి ఇంకా ఎంతో మందిని మీ దగ్గరికి తీసుకొచ్చి మరి ప్రభు ఆ పని చేపిస్తున్నాం. నాతో ఈ కొద్ది స్థితి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కూర్చొని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకసారి చెప్తామా గట్టిగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరందరూ కూడా మరి వచ్చారు. న్యూ స్ప్రింగ్స్ అసెంబ్లీస్ ఆఫ్ అవర్ చర్చ్ లో మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నామని, దేవుని ఘనపరిచినందుకు, దేవుని స్తుతించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి మా సంఘానికి మొదటిసారిగా ఎవరైనా వచ్చినట్టయితే దయచేసి మీరు మీ పేరు మీరు ఏం చేస్తారో చెప్పినట్టయితే we will all be appointed with you. అమ్మా, we have 2 people. Just tell us your name. Okay, sister, మీ పేరు and ఏం చేస్తారు? నా పేరు విజయ్ కుమార్. మీరు హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటారా? Alright, praise God. Please put your hands together. Thank you, అమ్మా. దేవుని నామములో మేము ఆహ్వానిస్తున్నాము. You should come earlier. You're the first, second. Okay, wonderful. Thank you so much. మే గాడ్ బ్లెస్ యూ. దయచేసి గమనించాలి, ప్రతి ఆదివారం 5:30 గంటలకు మేము ఇక్కడ కూడి ఉంటామండి. ప్రతి ఉదయం 6 నుంచి 7 గంటలకు కాన్ఫరెన్స్ ప్రేయర్స్ ఉంటాయి. మీరందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వలేని వాళ్ళు మమ్మల్ని సంప్రదించమని కోరుతున్నాము. అరౌండ్ 25 to 30 people, 25 నుంచి 30 మంది మేము కలిసి ఉదయకాల సమయంలో గంట ప్రార్థన చేస్తుంటాము. మరి దినము స్టార్ట్ అయ్యే ముందు ప్రార్థన గడిపితే దేవుడు గొప్ప మనకి ఆశీర్వాదకరం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి స్త్రీల కూటిగా వెనస్డే ఉంటుందండి, బైబుల్ స్టడీ ఫ్రైడే అండ్ యూత్ మీటింగ్ మరి సాటర్డే 8 o'clock జరుగుతుంది. సో మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటాయి. సో మీరందరూ కూడా జాయిన్ అయ్యి బలపరచబడాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. అండ్ దయచేసి గమనించాలి, ఎంతోమంది మన భారతదేశం గురించి ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు. ఓకే, గ్రేట్. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మరి చూసినట్లయితే దేవుడు మనని స్వతంత్రులుగా చేశాడు. మరి ఇండియా గాట్ ఇండిపెండెన్స్ డే ఏ సంవత్సరంలో వచ్చిందండి? 1947 సంవత్సరంలో భారతదేశానికి మొట్టమొదటిగా స్వాతంత్రము మనందరికీ కూడా లభించింది. బందీగా ఉన్న వాళ్ళ మనందరినీ కూడా సొంతగా మనమందరూ కూడా నిర్ణయం తీసుకొని మరి మన దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అందరూ కూడా మరి ఒక కాన్స్టిట్యూషన్ ఫామ్ అయ్యి అంతా కూడా మనము చేసుకోగలిగే స్వాతంత్రాన్ని మనము కలిగి ఉన్నాము. అదేవిధంగా దేవుడిలో కూడా మనం కూడా స్వాతంత్రికులుగా ఉన్నాము. సో దయచేసి గమనించాలి, మరి August 15th రోజు, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హాలిడే ఆన్ August 15th? August 15th రోజు మరి ఎంతమందికి హాలిడే ఉంది?
ఓన్లీ ఇద్దరేనా? ఎంతమందికి హాలిడే ఉంది, చుట్టి లేదా? ఎంతమంది ఆఫీస్కి వెళ్తారు? 10 గంటలకు వెళ్తారా? ఓకే, అందు గురించి మీ అందరి గురించి, ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరి గురించి ఒక మంచి అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ రోజు మనము మన భారతదేశం గురించి ప్రార్థన చేయాలని దేవుడు ఇచ్చిన భారం అండి. ఎస్, మనము మరి 8 o'clock మార్నింగ్ ఆగస్ట్ 15 8 o'clock నుంచి 10 o'clock వరకు మా ఇంట్లో కూడుకొని 2 గంటల సేపే, టైంకి స్టార్ట్ అయ్యి టైంకి ఎండ్ చేద్దాము. మనము మరి నార్త్ స్టేట్, వెస్ట్ అంటే నార్దర్న్ స్టేట్స్, వెస్టర్న్ స్టేట్స్, ఈస్టర్న్ స్టేట్స్, సౌతర్న్ స్టేట్స్లో మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దయచేసి ఎందుకు అని చెప్తున్నానంటే, మరి ఒకసారి బీజేపీ ఎలక్ట్ అయితే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారండి. ఒకటే కులము, ఒకటే ఆ యొక్క కాన్స్టిట్యూషన్, 1 నేషన్ 1 రిలీజియన్. మనకి స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకునే ఆ స్వాతంత్రము ఉండదు. చాలా మట్టుకి సంఘాలకి పర్సిక్యూషన్, ఆటంకాలు కలగబడతాయండి. దయచేసి గమనించండి. నేను నా సంఘంలో ఏం కాదు అనుకోవద్దు. మేబీ కొంతమంది ఇది ఫేస్ చేస్తున్నారు, రేపు ఇక్కడ కూడా రావచ్చు. సంఘము ప్రార్థన చేస్తే పేతురు చెరసాలలో నుంచి బయటకు వచ్చాం. హల్లెలూయా. మన సంఘము ప్రార్థనతో ఆ యొక్క చర్చలలో ఉన్న ఎవరైతే నాయకులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా బయటకు రావాలని మనం ప్రార్థన చేస్తాం. సో ఐ రిక్వెస్ట్ యూ, ఐ ప్లీడ్ యూ, అంటే మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఆగస్ట్ 15 రోజు 8 o'clock నుంచి 10 o'clock, ఒకవేళ మీకు ఆఫీస్ 10 o'clock ఉంటే కొద్దిసేపు ఉండి మీరు వెళ్ళిపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఇస్ సర్వ్, we will have a breakfast service. ఓకేనా? ఆగస్ట్ 15 రోజు మీరు అందరు కూడా వచ్చి మనము ఒక 2 గంటల సేపు మనం భారతదేశం నుంచి ప్రార్థన చేసుకుంటాం. ఎస్, హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ కూడా హల్లెలూయా. ఓకేనా? ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, దేవుడు మనకి ఇచ్చిన ఆపర్చునిటీ. ఎస్, అని ఆ రోజు కొంచెం లేట్గా వస్తానని చెప్పడానికి తప్పేం లేదు. అవునా? తప్పేం లేదు. దయచేసి రండి. ఎందుకంటే మంచి ఆరాధన, మంచి అభిషేకంతో కలిగిన ఆరాధన ప్రార్థనలో మనం గడుపుతామండి. ఓకేనా? యా విల్ మూవ్ ఫార్వర్డ్. ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నారా? ఎనీవన్ వుడ్ లైక్ టు షేర్ టెస్టిమనీ క్విక్లీ సో దట్ యు వాంట్ టు షేర్? ఓకే, ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్. సో నా సాక్ష్యం ఏంటంటే, సో ఫ్రైడే మేము విలేజ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో మార్నింగ్ ఏమో మా సిస్టర్ వాళ్ళు బుక్ చేసుకున్నారు ట్రైన్, ఈవినింగ్ మేము బుక్ చేసుకున్నాం. సో మార్నింగ్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద. సో గేట్ కీస్ కావాలని కాల్ చేశారు. కాల్ చేయగానే నేను మా మదర్కి చెప్పాను, వెళ్ళి గేట్ కీస్ ఇవ్వండి 10 minutes చెప్తే మా మమ్మీ వెళ్ళారు. ఒక స్టెప్ దిగారంట, మిగతా స్టెప్స్ అన్నీ రోల్ చేసుకుంటూ జారిపోయారు. సో ఆల్మోస్ట్ 12 to 13 స్టెప్స్. సో రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కిందకు వెళ్ళేసరికి మొత్తం తను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. మౌత్లో నుంచి మొత్తం బ్లడ్ వస్తుంది. సో మేమందరం పడుకున్నాం, నేను బబ్బులు పడుకున్నాం. సో గట్టిగా అరవగానే మేము నిద్రలో లేచి వెళ్ళేసరికి మా మమ్మీ కింద పడిపోయి ఉన్నారు. పడిపోయేసరికి పిలుస్తుంటే కూడా తను పలకట్లేదు అసలు. మాకు చాలా టెన్షన్, అంటే ఆల్మోస్ట్ 10 to 15 minutes వరకు తను ఏం మాట్లాడలేదు. మేము ఆ బ్లడ్ అవన్నీ చూసేసరికి మేము చాలా టెన్షన్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి. సో ఆ టైంకి డాక్టర్స్ కూడా ఎవరు ఉన్నారు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. సో మేము పిలుస్తూ ఉన్నాం గట్టిగా, అంటే కొడతా ఉన్నాం అనమాట, మమ్మీ లేవు అని. సో ఆల్మోస్ట్ ఒక 10 minutes తర్వాత తను కొంచెం కాన్షియస్లోకి వచ్చి జస్ట్ అంటా ఉన్నారనమాట. అసలు ఏమైందో మాకు ఏం తెలియదు, దెబ్బలు ఎక్కడ తగిలే ఏంటో తెలియదు. బ్లడ్ అయితే వస్తుంది. ఒక 10 minutes తర్వాత కాన్షియస్లోకి వచ్చాక మేము పైకి తీసుకెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్స్రే అవన్నీ తీసారు. దేవుడి కృప మా మీద ఎంత ఉందంటే అసలు చిన్న క్రాక్ కూడా రాలేదు.
గోల్తో ఏమీ తిరగలేదు, జస్ట్ కొంచెం స్వెల్లింగ్ అయింది అన్నమాట. స్వెల్లింగ్ అయింది, జస్ట్ నోటికి దెబ్బ తగిలింది. అట్లా 12 స్టెప్స్ జరగడం అంటే మాటలు కాదు. సో ఏం ట్రాక్ ఏం రాలేదు గోల్ కూడా. దాన్ని బట్టి దేవుడి స్తోత్రం. యాక్చువల్లీ దేవుడి కృప మా మీద ఎంత ఉందో మాకు చాలా దేవుడి చాలా స్తోత్రం ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఇది రీసెంట్ ఫ్రైడే జరిగింది. ఇంతకుముందు కూడా మా మమ్మీ అట్లనే ఎస్కలేటర్ మీద నుంచి పడిపోయారు, సేమ్ అట్లనే పడిపోతే అప్పుడు కూడా తను ఏం దెబ్బ తగలలేదు. అప్పుడు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలి, ఈవెన్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు. సో అంటే దేవుడు మా పట్ల కృప దయ అనేది ఎంత చూపిస్తున్నారో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. దేవుడికి అందుబట్టి దేవుడి స్తోత్రం ఇచ్చిన సాక్ష్యం దేవుడి గురించి. Suvarna, thank you. We will just pray for her mother. If you just take a minute. మరి సువర్ణ సిస్టర్ మరి యూత్ మీటింగ్ లీడ్ చేస్తారండి. మరి ఎంతో నమ్మకంగా వారు లీడ్, దేవుని యొక్క హస్తం వారి అమ్మగారిని ఆ ప్రమాదం నుంచి కాపాడారు. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ సత్య టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రే ఫర్ సిస్టర్స్. స్వస్థత గురించి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు రక్షణకి వందనాలు తండ్రి. సమయంలో వారి కుటుంబం బట్టి ప్రత్యేకంగా మదర్ బట్టి ప్రవేశం దానం చేస్తున్నాం తండ్రి ప్రభావ. తండ్రి వారి కుటుంబంలో మీరు తోడుగా ఉండమని వేడుకొచ్చున్నాం తండ్రి ప్రభావ. అదే తల్లి గారి ప్రభు మీరు తాకి ప్రభావ సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. ప్రతి విధమైన ప్రభు నొప్పిని ప్రభావ స్వెల్లింగ్ ప్రభావ సమస్తాన్ని తీసివేసి ప్రభావ సంపూర్ణమైన ఆరోగ్యంతో బలంతో శక్తితో ప్రభావాన్ని నింపమని వేడుకొచ్చున్నాం తండ్రి ప్రభావ. మీ కంచెలు మీ కాపుదలు ఎల్లప్పుడూ వారికి వారి కుటుంబానికి ప్రభావ తోడుగా ఉంచమని వేడుకొచ్చున్నాం తండ్రి. మీరే తండ్రిగా ప్రభావ కుటుంబాన్ని తోడుగా ఉండి ప్రభావ కుటుంబాన్ని నడిపి చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి ప్రభావ. బిడ్డల చుట్టూ కూడా మీ కంచెను వేయండి, మీ కాపుదలను కాయండి, ప్రతి అవసరతలను ప్రభావ మీరే తోడుగా ఉండమని వేడుకొచ్చున్నాం తండ్రి ప్రభావ. నీ యొక్క రెక్కల కింద ప్రభావ వీరి కింద భద్రత కల్పించమని వేడుకొచ్చున్నాం తండ్రి ప్రభు. మీ సన్నిధానం ఎల్లప్పుడూ వారు తోడుగా ఉంచి ప్రభు వారు చేయి పట్టుకుని మీరు నడిపింప చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. నా యేసయ్యా నా తండ్రి మీకే వందనాలు స్తోత్రము చెల్లించుకోవచ్చు ప్రభు. మరొకసారి వారిని వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రభు. మీ యొక్క అభిషేకము ప్రభు, మీ యొక్క కృపను, మీ సన్నిధిని ఎల్లప్పుడూ ప్రభు వారందరికీ తోడుగా ఉంచినప్పుడు చేసుకోమని వేడుకోవచ్చు ప్రభు. నీ ప్రియ కుమార్తె కూడా మీ ఆశీర్వాదం కుమరింప చేసి ప్రభు ఆత్మీయంగా నూతన బలపరచండి తండ్రి ప్రభు. బిడ్డ ఉద్యోగులు మీరు ఆశీర్వదించండి ప్రభు. ఈ చిత్తానుసారంగా ప్రభు సాటి సహాయం కూడా ప్రభు సరైన సమయంలో ప్రసాదించమని వేడుకోవచ్చు ప్రభు. యేసు నామములో కొద్ది వినపాలు ప్రార్థించి బ్రతకాలని వేడుకుంటున్నాం తండ్రి. Let's continue to pray for our family. Anyone who would like to share a testimony? ఇంకెవరైనా సాక్ష్యాలు పంచుకోవాలనుకుంటున్నాను సిస్టర్స్ ప్లీజ్. నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ పాస్టర్. సో ప్రభు పేరట అందరికీ వందనాలండి. సో నాకు ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. నాకు నా ఇంటి పేపర్స్ వచ్చేది ఉంది, లోన్ మొత్తం క్లియర్ అయిపోయింది, కానీ పేపర్స్ గురించి ఇంకా బ్యాంక్ వాళ్ళు తిప్పుతున్నారు. అందుకే లైక్ ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. శాలరీ విషయం చిన్న చిన్న ఖర్చులు ఎక్కువ అయిపోతాయి. 10 సార్లు తిప్పుదాము, ఇవంతా ఎక్కువైపోతాయి. ఏంటి 10 సార్లు రమ్మంటున్నారు, సైన్ చేయమంటున్నారు, వెళ్తున్నారు, రమ్మంటున్నారు, సైన్ చేయమంటున్నారు, వెళ్తున్నారు. ఏంటి దేవుడా ఇలానే తిప్పుతూ ఉంటావు, ఎప్పుడు ఇస్తున్నావు, తొందరగా ఇస్తున్నావా అని క్వశ్చన్ మార్క్లో ఉన్నాం మేము. సో ఒక 3 days బ్యాక్ కాల్ వచ్చిందండి మాకు బ్యాంక్ కాల్ నుంచి. రేపు పొద్దున్న వచ్చి కావాలండి మీకు మీ పేపర్స్ ఇచ్చేస్తాను, చిన్న ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ అయిపోతే మీ పేపర్స్ వెంటనే వచ్చేస్తాయని చెప్పి కాల్ వచ్చిందండి. ఇంకా దేవుడు చేస్తున్నాడు కార్యాలన్నీ. లైక్ నేనేం చేయట్లేదు, వీఆర్ నాట్ ఈవెన్ లైక్ ఏంటి జస్ట్ ప్రేయర్ చేస్తున్నాం దాని గురించి అవ్వాలి అని, అంతే తప్ప మిగతా కార్యాలన్నీ దేవుడే చేస్తున్నాడండి. దేవుడికే మహిమ కలుగుగాక. అలాగే నా శాలరీ విషయానికి వస్తే చాలా చిన్న జాబ్ అండి. ఎవరికైనా తెలిస్తే కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే చాలా చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి అందులో. కానీ చిన్న కంపెనీ అయినా కానీ ట్రస్ట్ వర్తీ అయితే మంచిగా శాలరీస్ హైక్ చేస్తారు. అలాగే నన్ను మామూలుగా 10 o'clock to 7 o'clock నా ఆఫీస్ టైమింగ్స్, కానీ నన్ను 9:30 వరకు 10 వరకు కూర్చోబెట్టి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఏంటంటే జూనియర్స్ని
చూస్తారు, ఒక టైం వరకు కొంచెం పంపించేస్తారు. కానీ కొంచెం ఎక్కువ వర్క్ చేస్తున్నారు, వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనిపిస్తే మాత్రం ఉంచేస్తారండి. 10 వరకు కూడా ఉంచి ట్రైన్ చేసుకుంటారు, తినేస్తారు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో నేను ఏంటి జాబ్ మానేసి ఫ్రీలాన్సింగ్ చేసుకుందాం అనే టైంకి దేవుడా ఈ శాలరీకి నేను చేసే పనికి ఏం సంబంధం లేదు, ఏంటి దేవుడా ఏదైనా అనుకుంటుంటే హైక్ ఇచ్చారండి నాకు. ఏంటంటే అది కూడా ఎంత విచిత్రంగానంటే పిలిచారు, అంతా మామూలుగా చిన్న అదే ఇంటర్న్స్ ఉంటారు కదా, నేను కూడా ఇంటర్న్స్ కిందకే వస్తాను, జూనియర్ కిందకే వస్తాను. జూనియర్స్ అందరిలో నాకే హైయెస్ట్ వచ్చింది. లైక్ లిటరలీ టీమ్ లీడర్ వచ్చి యూల్ బి సో సర్ప్రైజ్ ఆఫ్టర్ హియరింగ్ యువర్ సాలరీ అని చెప్పి, నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. అందరికి 2000-3000 పెంచారు, అంతే పెంచుతారంట నాకు తెలియదు, అంతే పెంచారు. నాకు ఫస్ట్ టైం శాలరీ పెరిగినప్పుడు ఎంతైతే వచ్చిందో దానికి డబుల్ వచ్చింది. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ అండ్ సో మెనీ వేస్ అనమాట. ప్లీజ్ ప్రే. అలాగే ప్రతిరోజు మార్నింగ్ ప్రేయర్లో మమ్మల్ని గుర్తు చేసుకొని ప్రార్థిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. మనం మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అన్నీ సక్రమంగా జరగాలని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. కంటిన్యూషన్. దయచేసి గమనించాలి, మరి ప్రతిరోజు వారు కూడా జాయిన్ అవుతారు. మార్నింగ్ 6 to 7 ప్రేయర్స్. ప్రార్థన ఫలితం అండి ఇదంతా కూడా. మా పాస్టర్ గారు ఏమన్నారంటే, మా పాస్టర్ తల్లి సంఘంలో ఆల్ స్టాఫ్స్ గారు వాళ్ళ దగ్గరకు వచ్చి కొంతమంది ఈ విధంగా అన్నారు ఏంటంటే, అయ్యా నేను ఐబిఎంలో పనిచేస్తున్నాను, మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను, నా క్వాలిఫికేషన్తో నాకు అర్హుని కాదు అంటే మా పాస్టర్ గారు ఈ మాట అన్నారు, మన క్వాలిఫికేషన్స్ మనము అక్కడ వరకు తీసుకెళ్ళాలి, దేవుని కృప మాత్రమే. వి గెట్ జాబ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. మన సొంత సామర్థ్యతతో కాదు. అమేజింగ్, ఇట్స్ అ మిరకల్. ఎందుకు అంటే తను ప్రార్థనలో, దేవుని నమ్ముతుంది ప్రార్థనలో. వీ నో హౌ మచ్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో మాకు తెలుసు. ప్రతిరోజు మేము మరి ప్రేయర్ టేబుల్లో అందరూ కూడా ప్రార్థన చేస్తాం. కుటుంబాల గురించి 30 మంది 30 ఫ్యామిలీస్ గురించి మేము ప్రార్థన చేస్తాం. బట్ నిజంగా దేవుని హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. వి నీడ్ ఎ పార్టీ. హల్లెలూయా. And we want to thank God for everyone. And last week, we have really talented people in our church. Last time Suvarna made the PPT, today Veronica made the PPT. Really, we have really talented people. Thank you so much. Meeku nijanga talents unnatlaite dayachesi please let us know. Glorify the Lord with your talents. మీ దగ్గర ఉన్న టాలెంట్స్ తో మీరు దేవుని ఘనపరచండి. మా సంఘంలో అందరినీ కూడా వాడుకుంటాం. మీరు ఓల్డ్ ఏజ్ వచ్చినాక మేము రిటైర్మెంట్ వచ్చినప్పుడు వాడుకోనే అట్లా కాదు సంఘం అని, అవునా? కానీ ప్యాషన్ ఉండాలి దేవుని ఘనపరచడానికి. హల్లెలూయా. వాక్యంలో వెళ్దాము. ప్రభు మీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా వాక్యంతో మమ్మల్ని మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్వాతంత్రం. ఒక కపుల్, ఒక భార్య, ఒక జంట 20 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి. 20 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి 20 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఒక రోజు వాళ్ళ యొక్క స్నేహితుడి యొక్క కూతురు యొక్క మ్యారేజ్కి వెళ్ళడం జరిగిందనమాట. అవునా? ఒక జంట 20 years మ్యారీడ్ జంట క్లోజ్ ఫ్రెండ్స్ డాటర్ కూతురు యొక్క వివాహానికి వెళ్ళడం జరిగింది. అక్కడ భార్యలు ఇద్దరు కూడా అందరితో కలిసి, భర్త కొంచెం ఎమోషనల్గా అయ్యాడు. ఏంటంటే మరి నిజంగా నేను ఇది చూసి ఎంతో సంతోషిస్తున్నాను అని ఎమోషన్తో బర్స్ట్ అయ్యాడు అనమాట. మరి హస్బెండ్ అది చూసి బాగా ఏడుస్తున్నాడు అనమాట. అది వివాహం చూసి ఏడుస్తూ ఉన్నాడు. మరి భార్య తనని చూసి ఎందుకు ఇంత ఎమోషనల్గా అవుతున్నావు, ఏమైంది అసలు నీకు అని అన్నప్పుడు, 20 సంవత్సరాల ముందు మీ తండ్రి గారు నా దగ్గరకు వచ్చి ఈ మాట అన్నారు, నా కూతురిని నువ్వు పెళ్లి చేసుకోకపోతే జైల్లో వేస్తాను అని అన్నాడు. అవునా? 20 సంవత్సరాల ముందు మీ తండ్రి నా దగ్గరకు వచ్చి ఈ మాట అన్నాడు, నువ్వు నన్ను నా కూతురిని నువ్వు పెళ్లి చేసుకోకపోతే జైల్లో వేసి కొట్టిపిస్తాను అని అన్నాడు. అయితే నాకు ఒకటి అర్థమైంది, మరి మన ఇద్దరం కూడా 20 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నాం కదా, నిజంగా నేను పెళ్లి చేసుకోకుండా జైల్లో వెళ్తే ఇప్పటి వరకు విడుదల అయిపోయేవాడిని. హల్లెలూయా.
చాలా మంది ఫ్రీడమ్ కావాలనుకుంటారు, అవునా? మరి నిజంగా మన జీవితంలో ఏంటి ఫ్రీడమ్ అనేది మనం తెలుసుకోవాలి. If I had not gone to jail, I would have been a freed man by now. ఇప్పటి వరకు నేను మరి నిజంగా ఎంతమంది భార్య భర్తలు ఆ విధంగా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను ఏంటంటే మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా భార్య భర్తలుగా ఏకమై వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటూ మరి అలాంటి ఫ్రీడమ్ కోరుకోకుండా ఇతరులని చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. భారతదేశంలో కూడా మనమందరం కూడా మీరు చూసినట్లయితే ఎన్నో పేట్రియాటిక్ మూవీస్ మనం చూస్తుంటాము. మరి ఎంతో భగత్ సింగ్ మూవీస్ చూస్తుంటాము, ఎంతోమంది అంబేద్కర్ మూవీస్ మనం చూస్తుంటున్నాము. అదేవిధంగా మహాత్మా గాంధీ గారి మూవీస్ కూడా ఎంతోమంది చూసారండి ఎప్పుడైనా? చూసారా? చూడలేదు, కొంతమంది చూడలేదు, మంచిదే. బుక్స్లో చదివారా? మరి చూసినట్లయితే ఎంతో మంది మరి ఆ యొక్క మూవీస్లో చూసినట్లయితే ఎంతో మంది మన హింస, భారతీయులమైన మనము ఎంతో హింసాత్మకమైన జీవితాలు మనం జీవించే వాళ్ళము. కొంతమందిని చంపేసే వాళ్ళు, కొంతమంది క్రూరంగా కొట్టేవాళ్ళు, 3rd degree. అలాంటివి మనం చూడము. నేను మరి మేము అండమాన్ నికోబార్ ఐలాండ్లో పరిచయం చేయడం మేము వెళ్ళామండి. లాస్ట్ 2 years బ్యాక్ అండమాన్ నికోబార్ ఐలాండ్లో 9 రోజులు మేము ఉండి అక్కడ 4 days మేము మినిస్ట్రీ చేస్తాము. వీ హ్యావ్ విజిటెడ్ ద సెల్యులార్ జైల్, ఆ యొక్క జైల్ అండమాన్ జైలుకి వెళ్ళడం జరిగింది. అక్కడ మీరు చూసినట్టయితే గదులు కూడా ఎంతో క్రమ పద్ధతిలో కట్టారనమాట. 7 పిల్లర్స్ ఉంటాయి, ఇట్లా మధ్యలో ఒక సర్కిల్ పెట్టి 7 పిల్లర్స్. అక్కడ ఎలాంటి హింస అంటే ఇటు సైడ్ డోర్ ఉంటే మరి ఇటువైపు ఇంకొక పిల్లర్కి ఇటు సైడ్ డోర్స్ అనమాట. ముందర ఉన్నవాడు వెనకాల ఇట్లా, అంటే ఇక్కడ ఉన్నవాడు వెనకాల ఉన్నవాడితో ఎలాంటి కాంటాక్ట్ ఉండవు అనమాట. మీకు అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ ఒక బెల్ట్ వేసేవాళ్ళు, ఇక్కడ ఒక బెల్ట్ వేసేవాళ్ళు, వాళ్ళు కూర్చోవద్దు, వాళ్ళు నిల్చోవలసిందే. ప్రతిరోజు ఒక 20 లీటర్ల నూనె వాళ్ళు అది ఉంటుంది కదా మిల్, చుట్టూ తిరిగి వాళ్ళు తీయాలన్నమాట. ఒకవేళ అది 20 లీటర్ల నూనె రాకపోతే ఒక భారతీయుడు అతన్ని వెనకాల కొడతాడు. రక్తము రాకపోతే బ్రిటిష్ అతను కొట్టే అతన్ని కొడతాడు అనమాట. జస్ట్ ఇమాజిన్, మనం అలాంటి స్థితిలో ఉండే వాళ్ళం ఇప్పుడు మన స్వాతంత్ర్యంలో. వి షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్. మన లీడర్స్ గురించి మనం ఎంతో, మనం క్రైస్తవులము, దేవాది దేవుని మనము నమ్ముతుంటాం, కానీ మనము ఆల్సో వి షుడ్ రిమెంబర్ అవర్ లీడర్స్. మన లీడర్స్ని కూడా, నాయకులను ఎంతో మనము వాళ్ళని థ్యాంక్ఫుల్గా మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చేసిన హింసాత్మక, వాళ్ళు చేసిన పోరాటం బట్టి మనం వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు. కానీ దానికంటే పెద్ద స్వాతంత్రము మన యేసు ప్రభు ఇచ్చాడు. దానికి మనము చాలా దేవునికి స్తుతించాలి, ఘనపరచాలి. మరి నిజంగా చూసినట్లయితే మనం నిజంగా ఈ యొక్క స్వాతంత్రం గురించి ఎందుకు మనము అంతగా పోరాడుతుంటాము అంటే, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆదికాండంలో నుంచి స్టార్ట్ అయిందండి. అవునా? ఇదంతా కూడా ఆదికాండంలో స్టార్ట్ అయింది. మీకు ఒక స్టోరీ రకంగా చెప్తూ ఉంటాను. మరి నిజంగా మా దేవుడు ఒక ఈడెన్ గార్డెన్స్ అని దేవుడు సృష్టించాడు. దేవుడు 5 రోజులు అందరినీ కూడా సృష్టించి 6వ రోజు ఎవరిని సృష్టించాడంటే ఆదమ్ని హవ్వని సృష్టించాడు. ప్రతి దినము కూడా దేవుడు ఆ యొక్క గార్డెన్లో వెళ్ళేసి ఆ యొక్క సంబంధము కలిగి ఉన్నారనమాట, సహవాసం చేసుకునే వాళ్ళని. మరి హవ్వ మరి ని శోధించిన ఆ యొక్క సర్పము, మనందరికీ కూడా స్టోరీ తెలుసు. సర్పము సర్పము ఎన్నోసార్లు శోధించిందంట. మరి అక్కడ చూసినట్లయితే ఆదికాండంలో ఒక రోజు 24 గంటలు కాదు, పీరియడ్ 24 గంటలు అయితే కాదు, మేబీ ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దేవుడు ఆదమ్ని 6వ రోజు సృష్టించాడు. హవ్వని ఏ రోజు సృష్టించాడు? తర్వాత. కరెక్ట్. ఎన్నో రోజులు జస్ట్ బిఫోర్ జీసస్ 7th day. మీకు అర్థమైంది? 6వ రోజు దేవుడు సృష్టించాడు. 6వ రోజు అంటే ఆ డేకి 24 గంటలు కాదు అక్కడ. ఇట్స్ ఎ బిగ్ డే. ఓకేనా?
మేము థియాలజీ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మరి ఒక స్టోరీ ఫార్మాట్లో రాశారా అని మా స్కాలర్స్ చెప్పారు. బట్ ఇదంతా కూడా జరిగిన సంఘటనలే. ఆ రోజు మరి సాతానుడు పాముతో మాట్లాడిందంట. నిజంగా పాముతోనే మాట్లాడాడా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అప్పుడు మాట్లాడిన సాతాను సర్పంతో ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు అని మా బైబుల్ కాలేజ్ లెక్చరర్స్ మాకు క్వశ్చన్ చేస్తారు. అట్లా ఇది మీరు బైబుల్ స్టడీ మీరు ఆన్సర్ చెప్పి నాకు నెక్స్ట్ వీక్ చెప్పాలి. సో దేవుడు ఈ యొక్క స్వాతంత్రాన్ని మనకు కలుగజేస్తాడు. మనము పోగొట్టుకున్న స్వాతంత్రం ఎక్కడ పోగొట్టుకున్నామంటే దేవుడు చెప్పిన ఒక చిన్న తప్పు చేసాం. ఏంటంటే అక్కడికి వెళ్ళొద్దురా అని అన్న దేవుడు అంటే దయచేసి గమనించాలి. దేవుడు ఏమన్నాడంటే సమస్తము ఈ యొక్క పండ్లు చెట్లు ఏదైనా నువ్వు తిను, కానీ నేను పెట్టిన ఆ యొక్క యాపిల్ ట్రీని నువ్వు ముట్టుకోకూడదు అని, తినద్దు, పండు తినద్దు అని చిన్న అది అవునా చిన్న విన్నపము దేవుడు చేశాడు. కానీ ఆ సర్పము, ఆ సాతాను సర్పము యొక్క మరి సర్పము ద్వారా ప్రతిరోజు కూడా శోధించింది అని మనం చూస్తుంటాము. మరి హవ్వ మరి ఆ యొక్క మాటలు మాట్లాడినప్పుడు డిసెప్షన్ అనేది గుర్తుకొచ్చింది. డిసెప్షన్ అంటే మోసగించింది సాతానుడు. ఏ విధంగా సాతానుడు చెప్పిందంటే మీరు ఆ పండు తిన్నప్పుడు మంచి చెడులు మీరు తెలుసుకోవచ్చు అని చెప్పింది. అవును, పండు తిన్నప్పుడు మంచి చెడులు వాళ్ళు తెలుసుకున్నారు. రెండోది డిసెప్షన్ ఏంటంటే మీరు పండు తిన్నప్పుడు దేవుళ్ళు అయిపోతారు అని తప్పు. అది చెప్పినప్పుడు వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ నేత్రాలు ఓపెన్ అయ్యాయి. వాళ్ళందరూ కూడా మరి నేకెడ్ అంటే బట్టలు లేకుండా అప్పుడు తెలిసిందనమాట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి ఆకులను చెట్లనే కప్పుకున్నారని మనం చూస్తాం. ఆ పాపము చేసినప్పుడు మరి మనమంతరం కూడా రిలేషన్షిప్ని కోల్పోయాము. దయచేసి గమనించాలి, పరలోకంలో ఫర్గివ్నెస్ ఉండదు, అది మీరు గ్రహించాలి. పరలోకంలో క్షమాపణ అని ఉండదు, క్షమాపణ ఇక్కడే ఉంటుంది. అందుగురించే మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. కానీ ఒక్కసారి మనం మరణించడానికి అక్కడ పశ్చాత్తాపం ఉండదు. అందుగురించి చివరి క్షణాల్లో కూడా మనం ఏం చేస్తామంటే సువార్త ప్రకటించి నమ్ముకో అయ్యా, యేసు ప్రభువుని నమ్ముకో అని మనము విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. అది గ్రహించాలి సహోదరులారా. సో ఆ యొక్క క్రమంలో అక్కడ జరిగిన ఆ క్రమాన్ని బట్టి మనమందరం కూడా తృణీకరింపబడ్డాము. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇదంతా కూడా మరి ఎన్నో సంవత్సరాలు, 6 సంవత్సరాలు అనుకుందాం ఆది కాండము. మరి 2 సంవత్సరాల ముందు మనం చూసినట్లయితే ఒక గొప్ప రిజల్ట్ వచ్చింది. ఏంటంటే ఆ యొక్క రిజల్ట్ క్రీస్తు. మొదటి ఆదాం ద్వారా మనము రిలేషన్ని కోల్పోయాము, రెండో ఆదాం వల్ల మనము ఆ యొక్క రిలేషన్ని మనము తెచ్చుకోగలిగాము. ఏ విధంగా అయితే మన యొక్క సంబంధం కోల్పోయామో రెండో ఆదాం ఎవరంటే క్రీస్తు ఆయన ద్వారా మనం ఏదైతే కోల్పోయామో మనమందరం కూడా స్వాతంత్ర్యకరము క్రీస్తులో అని మనము చూస్తుంటాము. చాలా మట్టుకి మనం చూసినట్లయితే స్వాతంత్రం గురించి ఎంతోమంది పోరాడి చనిపోతుంటారు. మన భారతదేశంలో కూడా మరి చాలా మట్టుకి యుద్ధాలు పాకిస్తాన్తో జరిగాయి. మరి ఎంతోమంది మరి చాలా మట్టుకి పేట్రియాటిజం అనేది మనం చూపిస్తూ ఉంటాము. కానీ నిజంగా ఏంటి ఈ యొక్క పేట్రియాటిజం అని మనం అందరం కూడా చూస్తే క్రీస్తులో మనమందరం కూడా స్వాతంత్రికులము అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ఈ విధంగా రాస్తారు. ఏంటంటే పాల్ కాట్నీ అనే ఒక వ్యక్తి ఒక పాటలో ఈ విధంగా రాశారండి, స్వాతంత్రము నా హక్కు, స్వాతంత్రము నా హక్కు, స్వాతంత్రము నా హక్కు. ఇది ఇవ్వబడింది ఎవరి ద్వారా అంటే దేవుని ద్వారా ఇవ్వబడింది. టు లివ్ అ ఫ్రీ లైఫ్, నేను ఒక స్వేచ్ఛమైన జీవితం నేను జీవించడానికి, స్వాతంత్రంలో నేను జీవించడానికి ఇది నా హక్కు అని ఈ విధంగా రాశాడనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంఘంలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు నిజంగా స్వాతంత్రికులుగా లేదా అనేసి ఒక ప్రశ్న. ఆర్ యు రియల్లీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే క్రీస్తులో మీరు నిజంగా స్వాతంత్రము ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనే ఒక ప్రశ్న మీకు నేను వేస్తున్నాను. అంటే స్వాతంత్రం అంటే నిజంగా ఏంటి అని మనం చూసినట్లయితే మరి నిజంగా క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రంలో మనమందరం కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నామా లేదా అనేదే ప్రశ్న. చాలా మట్టుకు మనం చూసినట్లయితే సంఘంలో మనం ఏం చేస్తుంటామంటే లోకరీతి ఆశలు అంటే మన దేవుని అంగీకరిస్తుంటాము, కానీ మనం ఏం చేస్తామంటే మన పితరులు ఆరాధించే ఆ యొక్క ఆచార పద్ధతుల్లో మనం మోసుకొని వస్తూ ఉంటాము. వి విల్ డూ మోర్ ఆఫ్ ద బైబిల్ స్టడీ. దయచేసి రోమన్స్ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదవండమ్మా. అమ్మా చదవండి. యేసు
విధియు లేదు. ఏ శిక్ష విధియు లేదండి. క్రీస్తు యేసునందు అమ్మా జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుడు చేయజాలకపోయాను, దానిని దేవుడు చేశాను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నిందులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నిందులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానములే ఉన్నది. ఆమె థ్యాంక్ యూ సిస్టర్. సో దయచేసి గమనించాలి, క్రీస్తులో ఉన్నప్పుడు ఒక మాటలో మనం చెప్పాలంటే చట్టబద్ధంగా బానిసత్వము రద్దు అనే ఒక అంశాన్ని మనము చూసుకోవచ్చు. అంటే క్రీస్తులో అలాంటి బానిసత్వంలో ఉన్న జీవితాలని దేవుడు అది తొలగిస్తూ ఉంటాడు అని మనం చూస్తుంటామండి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఐ విల్ టెల్ యు ఎ స్టోరీ. ఒక ఆఫ్రికాలో ఒక జూ ఉందన్నమాట. ఆఫ్రికాలో ఒక జూ ఉంది. ఆ ఆఫ్రికాలో ఆ జూ వాళ్ళు ఒకలాంటి కోతులని పట్టుకోవాలని బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. కోతుల్లో కూడా ఎన్నో జాతులు ఉంటాయి, అవునా? మంకీస్లో కూడా ఎన్నో జాతులు ఉంటాయి. అందులో చిక్కని కోతి ఏంటంటే రింగ్ టైల్ కోతి అనమాట. దాని టైల్ రింగ్గా ఉంటుంది. ఓకే, అంటే దాని తోక రింగ్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ జూ అక్కడ పెట్టిన వాళ్ళు ఈ కోతులను పట్టుకోవాలి నేను అని ఎంతో కష్టపడ్డారు, కానీ ఒక్క కోతి కూడా చిక్కలేదు. అయితే ఆ ఆఫ్రికాలో ఉన్న ఒక ట్రైబ్ కాంటినెంట్ వాళ్ళ పేరు ఏంటంటే జులూస్ అనే ట్రైబ్ అనమాట. జులూస్ అనే ట్రైబ్ వాళ్ళు ఈ బాధ్యత అప్పగించారు. వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే జంతువులను పట్టుకొని జూ వాళ్ళకి అమ్మితే డబ్బులు ఇస్తారు. మనందరికీ కూడా తెలిసిన మాట, అవునా? అక్కడ అడవిలో వెళ్ళేసి జంతువులను పట్టుకొని ఇక్కడ అప్పగిస్తే డబ్బుల గురించి ఇస్తారనమాట. సో వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకు ఒక ప్లాన్ వచ్చింది, ఏ విధంగా అయితే మేము పట్టుకోవాలి అని ఒక ప్లాన్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక వాటర్ మిలన్ ఉంటుంది కదా, వాటర్ మిలన్లో ఒకలాంటి హోల్ చేశారు. ఒక చిన్న హోల్ చేశారు. హోల్ చేసి అక్కడ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రింగ్ టైల్ మంకీస్ ఏమో చిన్నవి అనమాట, కానీ దాని చేతి ఉంటుంది కదా, పెద్ద చేతులు ఉంటాయి, వాటికి పెద్ద చేతులు ఉంటాయి. సో ఈ కోతులకి వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. సో ఇవి ఏం చేస్తారంటే ప్రతిసారి ఇట్లా వెళ్ళేసి అక్కడ వాటర్ మిలన్ కనిపించాయి. సో వీళ్ళంతా కూడా ఒక ట్రాప్ లాగా వాటర్ మిలన్ పెట్టి ఒక చిన్న హోల్ పెట్టి పెట్టారు. సో ఇవన్నీ కూడా ఆ వాటర్ మిలన్ యొక్క సీడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఆ కోతి ఏం చేసిందంటే దగ్గరకు వచ్చేసి ఆ చేతు పెట్టి అన్ని సీడ్స్ ఉంటాయి కదా, లోపల సీడ్స్ తీసుకోవడము స్టార్ట్ చేసింది. సో తీసుకుంటూ ఎన్నో సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుంటే టైం పడుతుంది, అర్ధగంట టైం. ఇవన్నీ కూడా వాళ్ళు ఆ ట్రైబ్ వాళ్ళు దూరం నుంచి చూస్తుంటారు, అరే అక్కడ కోతి ఇట్లా ఉంది. సో ఎప్పుడైతే అవన్నీ కూడా కలెక్ట్ చేస్తుందో దాని చేతి ఇట్లా బిగిస్తుంది అనమాట. బిగించుకొని తీయాలని ట్రై చేస్తుంటుంది కోతి, కానీ రాదు. ఆ కోతి ఆ వాటర్ మిలన్ నుంచి ఇవన్నీ కూడా తీస్తూ బాగా ట్రై చేస్తుంటుంది, కానీ దాన్ని తీయలేకపోతుంటుంది. ఎందుకంటే దాని చేతు ఆ హోల్ ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది. సో చేతు లోపలికి వెళ్ళిపోతుంది, కానీ ఇలా పెడితే చిన్నగా అవుతుంది, కానీ దాన్ని ఇలా అన్నీ కూడా లోపల ఉంటాయి కాబట్టి రాదు. సో వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఒక పెద్ద నెట్ వేసేసి కోతిని పట్టుకునేవాళ్ళు. గమనించాలి, ఇవన్నీ కూడా మనతో రిలేషన్. ఈ యొక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే దేవుడు మనం సృష్టించాడు. పాపంలో ఉన్న వాళ్ళని క్రీస్తు రక్తంతో మనమందరం కూడా శుద్ధీకరింపబడి ఉన్నాం. సో ఆ సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ పాపము, మనము జీవించే జీవితాలు పాపం యొక్క జీవితాలు. మనం ఏం చేస్తామంటే దేవుడు అంటాడు సమృద్ధిగా లోపల పెట్టు, తినే. సో ఎప్పుడైతే ఆ పాపము
ఉంటాయి కదా, చిక్కి 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 మన చేతులు ఇట్లా పెట్టి గట్టిగా పెట్టి ఉంటాం. దేవుడు ఏమంటాడు అంటే నువ్వు అది వదిలిపెట్టి బయటికి రా, నీ పాపము వదిలిపెట్టి బయటికి రా, నువ్వు జీవించబడతావు అని అంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే బయటికి రావాలని ఉంటుంది, కానీ పాపంతో కూడా పాపాన్ని తీసుకొని బయటికి రావాలని ఉంటుంది. అప్పుడు ఏమైపోతాం సహోదరులారా? ఏమైపోతాం? అప్పుడు సాతానుడు మనల్ని పట్టుకుంటాడు, అపవాది మనల్ని పట్టుకుంటాడు. సో దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మన క్రైస్తవ జీవితంలో ఏ విధంగా మనం జీవిస్తూ ఉంటామంటే, మనము ఒక్కొక్కసారి మనము క్రైస్తవ రక్తంలోనే శుద్ధీకరింపబడ్డాము, నూతనపరచబడిన వ్యక్తులము. మనం ఏం చేస్తుంటామంటే ఆచార పద్ధతులను వదిలేసి రాము. చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి ఇక్కడ ఏం పెడతారు, చుక్కలు పెడుతుంటారు. అవునా? దేవుని యొక్క కృప ఆశీర్వాదం, దేవుని మీద నమ్మకం పెడుతుంటాం, కానీ మనము ఇవన్నీ పెడుతుంటాము. చాలా మందికి చిన్న చిన్న పిల్లలకి మొలతాడులు కట్టుకొని మనం తీసుకొస్తాం. ఎందుకు? దిష్టి తగలకుండా. అంటే ఇంకా మనం మారలా. క్రీస్తు రక్తంలో మనకు అడగబడ్డా ఆచార పద్ధతిలో మనం ఇంకా అది పెట్టే ఉంది అన్నమాట. అప్పుడు పెట్టే ఉంటే ఏమవుతుంది? అపవాదికి మనము ఒక ఛాన్స్ ఇస్తున్నట్టే. చాలామంది సిస్టర్స్, బ్రదర్స్ ఫ్యాషన్ అయిపోయింది, కాళ్ళకు ఒక నల్ల తాడు కట్టుకొని తిరిగేది. ఎందుకు కట్టుకుంటారు? ఎవరైనా చూస్తే దిష్టి తగలకుండా. అంటే క్రీస్తు రక్తము వ్యర్థము, క్రీస్తు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కాపాడుతాడు కూడా వ్యర్థమే. అవునా? దయచేసి గమనించారు. చాలా మంది బొట్లు పెట్టుకుంటారు, కాళ్ళకి మధ్యలో బొట్లు పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా పెట్టుకుంటుంటే మన నిజంగా స్వాతంత్ర్యకులమా కాదా? చాలా మంది వివాహాల్లో ప్రార్థన చేస్తుంటారు, అయ్యా నాకు భక్తిపరమైన కుటుంబాన్ని నాకు ఆ అబ్బాయి స్పిరిచువల్గా ఉండాలి, ప్రార్థన చేయాలి, కానీ నా కులమే కావాలి అని. ఎంతమంది అలాంటి ప్రార్థన చేస్తారు? ఆయన నా కులం ఓడే కావాలి అని ప్రార్థన చేస్తుంటారు. ఇది కరెక్టేనా? మరి నిజంగా మనం క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళమా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వాళ్ళమా? ఈ యొక్క క్వశ్చన్ నేను అందరికీ కూడా వేస్తున్నానండి. నిజంగా మీరు క్రైస్తవుల నిజంగా స్వాతంత్ర్యకులమా కాదా అనే ప్రశ్న మీకు వేస్తున్నాను. దేవుడు ఏమంటున్నాడు? మనమందరం కూడా స్వాతంత్ర్యకులం, మనమందరం కూడా ఇది విడిచిపెట్టాలి. రక్తంతో కడగబడిన వాడు దేవుడు ఓన్లీ ఎస్సీలని మార్చలేదండి. ఎస్సీల గురించి చనిపోలేదు, కాపుల గురించి చనిపోలేదు, బీసీల గురించి చనిపోలేదు. దేవుడు క్రీస్తు అందరి గురించి చనిపోయాడు. భారతదేశంలో ఉన్న వాళ్ళు అక్కడ ఎక్కడ బెత్లెహేంలో నుంచి స్టార్ట్ అయ్యి జెరూసలేము ఆ యొక్క ప్రాంతం అంతా కూడా అక్కడి నుంచి అందరు భూలోకంలో ఉన్న వాళ్ళందరి గురించి రక్తాన్ని చెందించారు. మరి ఆ రక్తం ఎవరి రక్తము? ఎస్సీ రక్తమా, కాపుల రక్తమా, లేకపోతే ఏ రక్తము? ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి నిజంగా మనము నిజంగా స్వాతంత్ర్యమా కాదా అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అండి. దేవుడు అంటాడు ఏంటంటే, వెళ్ళి ఆ యొక్క ద్వారము ఓపెన్ చేయి, నేను అన్లాక్ చేశాను, వెళ్ళి ముందుకు వెళ్ళు అని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము మన పాపాల నిమిత్తము అయ్యా నేను చేయలేను అని వెనకాలకి వెళ్ళిపోతుంటామంట. దేవుడు అంటాడు ఏంటంటే, నువ్వు స్వాతంత్ర్యుడు పై ముందరికి వెళ్ళు, సమృద్ధిగా జీవించు. అంటే నేను ఏ విధంగా జీవించాలి ప్రభావం వెనకాలకు వస్తాడంట. సో దయచేసి గమనించాలి. అంటే దేవుడు అంటాడు, నీకు నేను కానాన్ దేశాన్ని ఇచ్చాను, వెళ్ళి అక్కడ సమృద్ధిగా బతుకు. అంటే అయ్యా అక్కడ నాకు వంట వండుకొని రాదు, నేను అందుకే తిరిగి వస్తాను అన్నాడంట. మీకు అర్థమైందా? దేవుడు అంటాడు మీరు వెళ్ళి అక్కడ రాజ్యంలో పరిపాలించండి అని అన్నప్పుడు ఎవరిని పరిపాలించాలండి? నాకు ఎక్స్పీరియన్స్ లేదని పారిపోయి వచ్చాడంట. అవర్ లైఫ్స్ ఆర్ లైక్ దాట్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాను. దేవుడు ఐగుప్తు దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని ఐగుప్తులో నుంచి, చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చిన ఆ యొక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. అదే మాదిరిగా క్రీస్తు తన రక్తము చెందించి మనని పాప విమోచకులుగా చేశారు అని మనం చూస్తుంటాము. మొట్టమొదటిగా మనం ఎందుకు మారలేకపోతుంటామంటే భయం. నేను నమ్ముకుంటాను, కానీ నేను సైలెంట్గానే నమ్ముతాను ప్రభా, ఓపెన్గా నేను దేవుని నామని ప్రకటించాను. ఎవరేమని అనుకుంటే ఏంటి? నా సొంత వాళ్ళే నన్ను
విడిచేస్తారు. సొంత వాళ్ళ మధ్య నాకు అవమానం అండి. మీరు ప్రార్థన చేయండి, నేను ఎవరు చూడకుండా నేను సంఘానికి వస్తాను, బయట చదువుకుంటాను, కానీ నేను రక్తం అన్ని ఆశీర్వాదాలు కావాలి. కానీ భయము, లోకంలో ఉన్న వాళ్ళతో భయము, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నేను క్రైస్తవుడు అంటే నా బెనిఫిట్స్ అని వెళ్ళిపోతాయి కదా, ఆ యొక్క భయమే. ఐగుప్తులు కూడా ఇదే అనుకున్నారు. ఏంటంటే దేవుడు అన్నాడు అరణ్యంలోకి వెళ్ళిపోండి, కానీ వాళ్ళు దేని మీద చింత పెట్టారు, అన్నము లేదని, మాంసం లేదని, నీళ్లు లేదని వాళ్ళు కులికారంట. దేవుడు అంటాడు నేను మీ ముందరికి వెళ్ళి దారి సరళం చేస్తుంటారు, మీరు జస్ట్ నేను వెంబడించండి అని అన్నప్పుడు వాళ్ళు ఇదే పట్ట కష్టమంతా కూడా మర్చిపోయి వాళ్ళు ఎక్కడ పెట్టారు అంటే వాళ్ళ మనసు ఆహారం గురించి పెట్టారు. వాళ్ళు దేవుడు మీద వాళ్ళు గుసగుసలు చేసే వాళ్ళు అనమాట. అది చూసి దేవుడు ఎంతో బాధపడ్డారు అని మనం చూస్తుంటాము. దే వేర్ సో మచ్ డిసప్పాయింట్మెంట్. ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు నిజంగా ఎంతో వాళ్ళందరూ కూడా పాటించలేక వాళ్ళందరూ కూడా బాధపడినట్టు మనం చూస్తుంటాం. వాళ్ళందరూ కూడా పాటించలేకపోతుంటారని మనం చూస్తుంటాము. ధర్మశాస్త్రాన్ని బట్టి మనమందరం కూడా క్రీస్తు రాకపోయినట్లే మనమందరం కూడా ఒక్కొక్క మేకని మీరు సంఘాల్లో తీసుకొచ్చి నాకు అప్పగించి నేను కోసేవాడిని అనమాట. ఆ విధంగా ఉండేది. కానీ దాన్ని అందరి గురించి అన్నిటి ఆచార పద్ధతుల నుంచి దేవుడు మనమందరం కూడా క్రీస్తు ఒక గుర్రపిల్లగా చనిపోయాడు కాబట్టి మనమందరం కూడా స్వాతంత్రికులం సహోదరులారా. ఇవాళ కూడా ఎంతో మంది మన బోనాల పండుగలు ఎన్నో మేకలు ఎన్నో కోళ్ళని కోసారు. వాళ్ళకి సువార్త ప్రకటించే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిది? వాళ్ళకి సువార్త ప్రకటించాలంటే ఎవరు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు? ఎవరు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు? వాళ్ళకి ఎవరు వెళ్ళి? మనమే. కానీ మనం ఎందుకు వెళ్ళి చెప్పలేకపోతుంటామో? భయం ద్వారా మనం వెళ్ళి చెప్పలేకపోతుంటాము. సో దయచేసి గమనించాలి సహోదరులారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం నిజంగా ఆ యొక్క ఫ్రీడంలో మనం ఉన్నామా లేదా అని మనము తెలుసుకోవాలి. రెండో విషయంలో మనం చూసినట్లయితే మనము భయపడుతూ ఉంటాము. నేను ఎక్కడ నా శత్రువు నన్ను ఎక్కడ హతమారుస్తాడు అని మనము భయపడుతూ ఉంటాము. దయచేసి గమనించాలి, క్రీస్తులో మనము జీవిస్తున్నప్పుడు ఆయన ఏమి నిరీక్షణ ఇస్తాడంటే మనము జీవించే జీవితం గురించి దేవుడు నిరీక్షణ ఇస్తాడు. ఆ మరణము తర్వాత కూడా దేవుడు నిరీక్షణ కలిగజేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం చనిపోయేంత వరకు దేవుడు నిరీక్షణ కలిగిస్తాడు. చనిపోయిన తర్వాత కూడా దేవుడు ఎలాంటి నిరీక్షణ ఇస్తాడంటే నేను నీకు నిత్య జీవితం ఇస్తాను అని ఆ నిరీక్షణ దేవుడు మనకిస్తాడు. అందుగురించి ఆ నిరీక్షణను బట్టి ఎంతోమంది దైవజనులు చనిపోయారు. ఎంతోమంది వాళ్ళ దేశాలు వదిలిపెట్టుకొని, విలియం కేరీ గారు, ఎంతోమంది గొప్ప గొప్ప ఫారినర్స్ భారతదేశంలో వచ్చి వాళ్ళు చనిపోయి వాళ్ళ సమాధులు ఎక్కడ కట్టబడ్డాయి తెలుసా? వాళ్ళ సమాధులు భారతదేశంలోనే కట్టబడ్డాయి. మీకు తెలుసా రియల్ స్టోరీ గ్రాహం స్టెయిన్ది? గ్రాహం స్టెయిన్ తెలుసా మీకు? ఆయన గొప్ప సువార్థికుడు. ఒరిస్సాలో ఆయనని వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఆ వ్యాన్లోనే మంట పెట్టి చంపేయడం జరిగింది. దీన్ని బట్టి ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఆస్ట్రేలియాకి అపాలజీ లెటర్ రాస్తారంట. కానీ వాళ్ళ యొక్క హృదయం చూడండి, మనల్ని సేవించడానికి ఎంతోమంది వాళ్ళు వచ్చి దేవుని యొక్క స్వాతంత్రాన్ని మనందరికీ కూడా పంచడం జరిగింది. సో దయచేసి గమనించండి, అలాంటి స్వాతంత్రం పొందుకున్న వాళ్ళము మనం ఏం చేస్తున్నాం? అలాంటి స్వాతంత్రం వాళ్ళు ఎంతో వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలిపెట్టి, ఉద్యోగాలను వదిలిపెట్టి వాళ్ళందరూ కూడా మన గురించి వచ్చారు. మనం ఎంతమందిని సువార్త ప్రకటించాము? ఈ యొక్క 2024 సంవత్సరంలో అట్లీస్ట్ ఒక్కరినైనా సువార్త ప్రకటించామా? మనము రక్షణ పొందుకున్నాము, మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డాము. మనము ప్రతి ఆదివారం వచ్చి అయ్యా నేను 2 చేతులు పెట్టి ఆరాధిస్తాను, అది చాలా? ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అది చాలా మనకి అని దేవుడు మనల్ని అడిగినప్పుడు, దేవుడు నిజంగా మనకి స్వాతంత్రం ఇవ్వాలా లేదా అని ఒకసారి బాధపడితే మనం ఏం సమాధానం ఇస్తాం?
ప్రతిసారి ఇండిపెండెన్స్ డే వస్తుంది, మనము ఫ్లాగ్లు కట్టుకొని మనం ప్రార్థన చేస్తాం, కరెక్టే. కానీ దేవుడు ఏమన్నాడు, అక్కడ వినేవాళ్ళు ఉన్నారు, ఆ చెవులు ఉన్నాయి. మనం వెళ్ళకపోతే వింటారెవరు? అవునా? వింటారెవరు? ఆ వచనం ఎక్కడుందండి తెలుసా? ఆ వచనం ఎక్కడుంది అంటే అక్కడ వినలేకపోతే మనం ఏం చేస్తాం? అది డూ యు నో వేర్ ఇస్ ద వర్స్? సో దయచేసి గమనించాలి. అంటే వెళ్ళలేని వెళ్తేనే మనము సువార్త అనేది మోసుకోగలుగుతాము, చెప్తేనే వాళ్ళు సువార్త వినగలరు. సో దయచేసి గమనించాలి. మిమ్మల్ని ఏదో మీ ఉద్యోగాలు మానేసి నేను ఎక్కడో పల్లెటూరులోకి వెళ్ళి సువార్త ప్రకటించమనట్లేదు. మీ యొక్క ఆర్గనైజేషన్, మీరు ఉన్న చోటే అది ఒక మిషన్ ఏరియా అని మనం మర్చిపోతూ ఉంటాము. మీరు ఉండే ప్లేస్, మేబీ యు ఆర్ స్టేయింగ్ ఇన్ అ హాస్టల్, మేబీ యు ఆర్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్, మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీరు పనిచేస్తుండవచ్చు, లేదా మీరు ఒక హౌస్ వైఫ్గా దేవుడు అక్కడ మిమ్మల్ని పెట్టినట్లయితే సొంత ఆ యొక్క మరి తోటి హౌస్ వైఫ్స్కి మీరు అక్కడ ఉండి సువార్త ప్రకటించేలాగా దేవుడు మిమ్మల్ని అక్కడ నియమించాడు. సహోదరులారా, మన యొక్క ఉద్దేశము, దేవుడు పెట్టిన ఉద్దేశము, మనం ఆదివారం వచ్చి 2 గంటల వాక్యం విని గట్టిగా అందులో ఒక గంట గట్టిగా పాటలు పాడి చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడానికి దేవుడు మనకి ఇచ్చిన స్వాతంత్రము. దాని గురించి ఆ దేవుడు ఇచ్చిన స్వాతంత్రము. మరి యోహాను 8వ అధ్యాయం 36వ వచనం దేవుడు ఏమంటారో, ఎక్కడైతే క్రీస్తు స్వాతంత్రము ఇస్తారో అక్కడ స్వాతంత్రులు అయ్యారంటే. వెన్ జీసస్ సెట్స్ ఫ్రీ ఇస్ ఫ్రీ ఇండీడ్. మరి యేసు ప్రభు మీలో ఉన్న యేసు ప్రభు, మరి మీ నోట్లో నుంచి యేసు ప్రభుని సువార్తగా ప్రకటించకపోతే మీరు మరి వినేవాళ్ళు ఏ విధంగా వాళ్ళు విమోచించబడతారండి? ఏ విధంగా వాళ్ళు విమోచించబడతారు? 12 మంది శిష్యులు ఎంతో ప్రయత్నించారు. అంటే వాళ్ళు యేసు ప్రభు మరణించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, తోమా భారతదేశానికి వచ్చాడంట. మరి నిజంగా తోమా రాకపోతే మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడో గుళ్ళల్లో వెళ్ళి మొక్కేవాళ్ళము, అవునా? సువార్త భారతదేశానికి రాకపోతే మనమందరం కూడా ఏమైపోయే వాళ్ళం? దయచేసి గమనించాను. మరి నిజంగా నేను సువార్త ప్రకటిస్తున్నానా లేదా? మరి ఆ యొక్క ఫ్రీడమ్, దేవుడు నాకు స్వాతంత్రం ఇచ్చాడు. దేవుని యొక్క స్వాతంత్రము మనము అనుగ్రహించాలి. 1863లో ఫ్రీడమ్ ప్రొక్లమేషన్ అయింది యుఎస్ఏలో. యుఎస్ దేశంలో ఫ్రీడమ్ ప్రొక్లమేషన్ అయింది. అంటే వాళ్ళందరూ కూడా అప్పుడు బానిసల్లాగా ఉండే వాళ్ళకి అబ్రహాం లింకన్ తెలుసా? మీరు విన్నారా? అబ్రహాం లింకన్ వాళ్ళు ఏం చేశారంటే, ఫ్రీ ఫ్రమ్ స్లేవరీ అనే స్లోగన్తో అందరు ఎవరైతే బానిసగా బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా విముక్తులు అని చెప్పారు. ఒక స్లోగన్, స్టేట్మెంట్ ఇచ్చారు. హీఈస్ ద ప్రెసిడెంట్, రైట్? అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా, అమెరికన్ ప్రెసిడెంట్గా. సో అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, చాలా మంది ఆనందించారు. అరే ఫ్రీ ఫ్రమ్ స్లేవరీ, మేము విముక్తులైపోయాము అని మాట తెలుసు కానీ దానికి ఒక అర్థం తెలియదు. ఆ మాటనే తెలుసు కానీ దాని యొక్క అర్థం తెలియదు. అందరూ కూడా సంతోషించారు. చాలా మట్టికి మెజారిటీ వాళ్ళు వచ్చేసి ప్రతి సంవత్సరము ఆ డేని గొప్పగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. కానీ వాళ్ళకి అర్థంగా తెలియదు. అందులో ఒక వ్యక్తి ముందరికి వచ్చి అన్నాడు, అన్న అసలు ఫ్రీడమ్ అంటున్నారు కదా, అసలు ఫ్రీడమ్ ఎక్కడుంది అని అడిగాడు. ఫ్రీడమ్ అంటే ఎక్కడుంది? మరి ఆ యొక్క ఫ్రీడమ్ అబ్రహాం లింకన్ గారు ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక కాన్స్టిట్యూషన్, వాళ్ళ యొక్క చట్టం కూడా ఏర్పరిచారంట. వాళ్ళు ఎలాంటి బానిసత్వంలో ఉండకుండా వాళ్ళ సొంత రైట్స్తో వాళ్ళు ఫైట్ చేయొచ్చు అని. కానీ వీళ్ళందరికీ కూడా ఇది తెలియదు, వాళ్ళు స్వాతంత్రికులు అయ్యారని. సో ఇప్పుడు చాలా మట్టుకి అది 1863 నుంచి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు మాట తెలుసు కానీ దాని యొక్క అర్థం తెలియకుండా వాళ్ళు స్లేవరీలోనే బతికారండి. దట్ ఈస్ ద స్టోరీ. అదేవిధంగా మనం కూడా క్రైస్తవులుగా మనం కూడా ఇదేగా మనం బతుకుతున్నాము. మనం క్రీస్తులో రక్తంలో కడగబట్టి దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఏమిచ్చాడో రక్తంలో కడగబడినాక దేవుడు వదిలేశాడు మనని? వదలలేదండి. దేవుడు ఏమిచ్చాడు మనకి? తన ఆత్మని మనకి ఇచ్చాడు. అవునా? దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాడు. ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని
మొట్టమొదటిగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆత్మ ఏం చేసింది? 120 మంది మీద దిగొచ్చినప్పుడు పేతురు మొదటి వర్తమానం వచ్చినప్పుడు ఏం చేసింది ఆత్మ? కమాన్, 3000 మంది సువార్త ప్రకటించాడు పేతురు, అవునా? ఆత్మ మరి మీ మీద దిగొచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మీరు ఏం చేస్తారు? ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ నేను ఎట్లన్నా వీళ్ళకి దేవుని యొక్క ప్రేమని చాటి చెప్పాలి, సువార్త ప్రకటించాలని మీ యొక్క హృదయము విరిగి నలిగిపోతుంటది. అంటే నశించిపోతున్న ఆత్మల నిమిత్తం మన హృదయాలు ఏమైపోతుంటాయంటే మనము భయంతో, అరే నేను సువార్త ప్రకటించకపోతే నేను మరణం చెందుతాడే. ఆ ఆత్మ గురించి ఎవరిని అడుగుతాడు దేవుడు? నన్ను అడుగుతాడు. మీకు అర్థమవుతుందా? మీరు దేవుడు మిమ్మల్ని ఒక చోట పెట్టాడు అనుకోండి, మీరు క్రైస్తవులు, ఆ పక్కన వాళ్ళు నశించిపోతుంటే దేవుడు ఒకరోజు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. నువ్వు అక్కడ ఉన్నావు కదా, మీ యొక్క స్నేహితులు సంవత్సరం పాటు నీతో ఉన్నారు కదా, ఒక్కసారి నన్ను సువార్త ప్రకటించావా అని. అప్పుడు మీరు ఏమిస్తారు ఆన్సరు? చాలా మంది క్రైస్తవులుగా మనం ఇక్కడ ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే మనం ఓన్లీ క్రైస్తవత్వంలోనే వచ్చేస్తాడు, ఆదివారం ఆరాధించాలి వెళ్ళిపోవాలనే ఉద్దేశమే తెలుసుకుంటారు. కానీ క్రీస్తేసులో నేను ఆ స్వాతంత్రం పొందుకున్నాను, నేను దేవుడు నాకు ఇతరులను స్వాతంత్రికులుగా చేసే ఆ యొక్క శక్తి కూడా దేవుడు నాకు ఇచ్చాడని మనం మర్చిపోతుంటాం. మీకు అర్థమవుతుందా? అదేవిధంగా దేవుడు మనకి స్వస్థత వరాలు ఇస్తాడండి. దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. ఆ శక్తితో మనం ఏం చేయొచ్చు? లోకంలో ఉన్న చెరసాల వాళ్ళని మనము విముక్తులను చేసేందుకు దేవుడు శక్తిని ఇస్తాడు మనకి. మరి ఎంతమంది ఇక్కడ 20 సంవత్సరాల ముందు క్రైస్తవులుగా ఉంటాము, 40 సంవత్సరాల ముందు క్రైస్తవులుగా మనం సొంత రక్షకుడు అంకరించుకున్న వాళ్ళము, ఎప్పుడైతే మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరన్నా క్యాన్సర్ అతను విడుదల అతను స్వస్థత పొందాడా? జ్వరం వస్తే మనం టాబ్లెట్స్ వేసుకోమని అంటాం, కానీ రా నేను ప్రార్థన చేస్తాను అనే వ్యక్తిత్వం ఉందా మనకి? ప్రార్థన చేస్తే వ్యక్తిత్వం ఉందా మనకి? దయచేసి గమనించండి, నిజంగా మనము స్వాతంత్రంలోనే జీవిస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. దేవుడు ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే మనందరికీ కూడా ఇచ్చాడు. మనం ప్రార్థన చేస్తే, వర్షము పడుతున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు అది ఆపేస్తాడు తెలుసా మనకి? దేవుడు మనకి ఈ యొక్క నేచర్ మీద కూడా అధికారం ఇచ్చాడు తెలుసా మీకు? నేచర్ మీద కూడా అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. సమస్త అధికారం మనకి ఇవ్వబడింది, ఆకాశంలో ఇంకా భూమి మీద. అందుగురించి ఏదైతే బంధిస్తావో అక్కడ కూడా బంధింపబడుతుంది, ఏదైతే విప్పుతావో అక్కడ విప్పబడుతుంది. అలాంటి అధికారంలో మనం ఉన్నప్పుడు కూడా మనము ఈ అమెరికాలో ఉన్న బానిసలాగానే మనం ఉన్నాం. దేవుడు చేస్తే అన్నీ తెలుసు, కానీ ఎక్స్పీరియన్స్ లేదు మనకి. ఎప్పుడు ఉంటుంది? ఆత్మ మనం పొందుకోవాలి. ఆత్మ కార్యాల్లో మనము ముందుకు వెళ్తుండాలి. ఆత్మ మీరు పొందుకున్నట్లయితే ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మనము దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ థింగ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది, ఎంతోమంది చనిపోయి పోరాడి చేస్తారు, కానీ మనము శారీరకంగా మనకి ఫ్రీడమ్ వచ్చింది భారతదేశంలో, కానీ ఆత్మీయంగా ఎంతోమంది చెరసాలలో బందీగా ఉన్నారు. వాళ్ళ బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టారు? ఇప్పుడు నా క్రైస్తవుల మీద పెట్టారు. అంటే చెప్పండి, నా మీద పెట్టారు. చెప్పండి, నా మీద పెట్టారు ఆ బాధ్యత. నేను వెళ్ళి సువార్త ప్రకటించాను, నేను వెళ్ళి వాళ్ళ చెరసాల నుంచి విముక్తి చేయాలి. అందుకే దేవుడు ఏమి ఇచ్చాడు? మనకి వాక్యం ఇచ్చాడు. వాళ్ళకి డౌట్స్ వస్తే ఎవరు క్లారిఫై చేయాలి? ఉండు, నేను పాస్టర్ని అడిగి చెప్తానన్నా. దేవుడు మీ అందరికి బైబిల్స్ ఇచ్చాడా? అది ఓపెన్ చేసి చెప్పడమే. అర్థం కాకపోతే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, మేము చెప్తాము. కానీ అర్థం చేయాల్సింది ఎవరు? మీరే. అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో అన్న, వాళ్ళు చూస్తే పెద్దగా ఉన్నారు, నేను చూస్తే లేత దూడల్లాగా ఉన్నా, వాళ్ళు చూస్తే గోలాయితలాగా ఉన్నారు, నేను చెప్తే కొడతారేమో అని మనం ముందే భయపడి మనము మాట్లాడలేకపోతుంటాం. కానీ వాళ్ళకి లోపల వినాలని ఉంటుంది చెవులు, మనం అది గ్రహించలేక మనము ఆపర్చునిటీ మిస్ చేసుకుంటామని. దయచేసి గమనించాను. దావీదు గొలైతు ముందల అభిషేకం పొందుకున్నాక ముందలు నిల్చున్నాడు, నేను నా దేవుడు నన్ను కాపాడతాడని. ఆ యొక్క ఆత్మతో, ఆ యొక్క విశ్వాసంతో మీరు అడుగు వేసినట్లయితే దేవుడు మీకు విజయం కలిగజేస్తాడు. హల్లెలూయా. దయచేసి మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాను. చెరసాల నుంచి విముక్తులు చేయమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి మనమందరం కూడా ప్రార్థన చేస్తాం సహోదరులారా.
ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన భారతదేశంలో ఎంతోమంది ఆత్మీయంగా పడిపోతూ ఉంటారు. ఆత్మీయంగా వాళ్ళందరూ కూడా బానిసగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా రక్షణలో తీసుకుంటామని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరం కూడా ప్రార్థన చేద్దాం. కొన్ని క్షణాలు దేవాలను వాడుకో ప్రభువా, స్వార్థ ప్రకటించడానికి నాకు ఇచ్చిన స్వాతంత్రం నా ద్వారా ఇతరులు కూడా కలిగించమని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామండి. అందరూ నోళ్ళు విప్పి ప్రార్థన చేయండి. ఎవరు ఆగద్దండి. మరి ఫ్రీడమ్ కావాలి కదండి. మరి సువార్త ప్రకటించాలండి. మరి ఫ్రీడమ్ వచ్చింది అంటే అందుకే కదండి. లెట్ us pray. Everybody open your mouth and confess whatever it is. నాన్న నేను చేస్తాను, నాన్న మీ గురించి వర్క్ చేస్తాను. అందరూ ఒప్పుకోండి. అందరూ ఒక అడుగు ముందుకేయండి. ఒక్క అడుగు అండి, ఒక్కటే అడుగు అండి. ఎందుకంటే దేవుడి ప్రణాళిక అలా ఉందండి. మీరు ఒక్క అడుగు వేస్తే అది ఎస్కలేటర్ లాగా ఆయనే తీసుకెళ్తారండి. ఆ ఒక్క అడుగు వేస్తారా ఈరోజు? ఆ ఒక్క అడుగు వేయడానికి ముందుకు వస్తారా? రండి, ఒక్కసారి నిర్ణయం తీసుకోండి. దేవుళ్ళు ఒక్కసారి నేను నాన్న నీ గురించి పని చేస్తాను, ప్లీజ్ లార్డ్ ఐ విల్ వర్క్ ఫర్ యూ అని ఒక్కసారి అనుకోండి. లోపల అనుకొని ముందుకు రండి. ఒక్కసారి ముందుకు రండి, చేయండి. ఆయన గురించి పని చేయండి. పని చేసిన తర్వాత చూడండి ఆయన ఎలా గైడ్ చేస్తాడో, ఆయన ఏ విషయంలో ఎలా ముందుకు తీసుకెళ్తాడో ప్రతి ఒక్కరు చూసారా? ఇప్పుడు యామిని సాక్ష్యం చెప్పింది. ఒక సమయంలో మరి కనీసం 6 months ముందు నేను చూడలేదు మార్నింగ్ ప్రేయర్, కానీ 6 months నుంచి మార్నింగ్ ప్రేయర్ అటెండ్ అవుతుంది. చూసారా? ఇప్పుడు ఎలాగంటే ఒక స్టెప్ వేసింది కాబట్టి ఆమె చూడగలుగుతుంది. అలానే మీరు కూడా ఒక స్టెప్ వేస్తారా? మరి దేవుడి విషయంలో ఒక స్టెప్ వేస్తారా? వాట్ ఎవర్ ద థింగ్స్ మీకు ఇంకా ఏ ఆశీర్వాదాలు ఇంకా రావట్లేదు, కిందకి రావట్లేదు, ఒక్క స్టెప్ వేసి ముందుకు రండి. దేవుడి పనిలో ఉండండి. దేవుడి మరి ప్రార్థనలో ఉండండి. లేకపోతే దేవుడికి ఇంకా ఏ రకంగా మీరు మీ టాలెంట్స్తో మీరు పని చేయగలుగుతారో ఒక్కసారి లెట్ us pray. Love Heavenly Father, thank you Lord for this wonderful time. Once again ప్రభా తండ్రి వందనాలు ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు. స్పెషల్గా ప్రభా ఫ్రీడమ్ మరి తండ్రి, ఫ్రీడమ్ ఆల్రెడీ ఇచ్చేశారు ప్రభా. మరి తండ్రి ఆల్రెడీ ఇచ్చేశారు, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకున్నాం మరి తండ్రి, మీ గురించి ఆ ఫ్రీడమ్ని ఎలాగ మేము ప్రకటిస్తున్నాము అనేది మాకు ఇవాళ క్లియర్గా మాట్లాడినందుకు తండ్రి. ప్రతి ఒక్కరిని ఇక్కడ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకున్నాను నాన్న. మీరు తండ్రి ఒక్కసారి మమ్మల్ని ప్రెజర్ చేయరు తండ్రి. మరి ఆదాము మరి తండ్రి అది తింటే తప్ప అన్నారు, కానీ మరి మీరు వాళ్ళని ఏ విధంగా ప్రెజర్ చేయరు తినద్దు అని. కావాలనుకుంటే దాని చుట్టూ అగ్నిగుండం పెట్టచ్చు, కానీ లేదు తండ్రి. అలాగనే మాకు ఫ్రీ విల్ ఇచ్చారు తండ్రి. ఈ సమయంలో మరి తండ్రి ఆ ఫ్రీ విల్తో ప్రతి ఒక్కరు మరి మీ చిత్తమైన వాళ్ళు ముందుకు వచ్చి నేను ఇది చేస్తాను, నేను మీ పని చేస్తాను అని వాళ్ళు నిర్ణయించుకొని స్టార్ట్ చేసే విధంగా మీరే మూడునందుకు తండ్రి. మరి ప్రభా మా ఫ్రీడమ్ని ఇంకా ఖర్చు పెట్టి మా ఫ్రీడమ్ని మరి తండ్రి ఇంకా ఎంతో మందికి పంచి మరి తండ్రి ఆ ఫ్రీడమ్ని మీరిచ్చిన ఫ్రీడమ్ పంచి మరి తండ్రి మిమ్మల్ని ప్రకటించి మరి తండ్రి మీ రాజ్య విస్తరణలో అందరినీ పాల్గొని చేసుకున్నందుకు స్పెషల్గా న్యూ స్ప్రింగ్స్ చర్చ్ని మరి తండ్రి ఆశీర్వదించి మరి తండ్రి ఇంకా ఆత్మతో నింపి ఇంకా ఫ్రీడమ్గా ఇంకా మేము ఎంతో ప్రకటన చేసే విధంగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు ఆశగారిని మరి తండ్రి మ్యూజిక్ బృందాన్ని అందరినీ వాడుకుంటున్నందుకు వందనాలతో ఈ కొద్ది స్థితి ఆరాధన యేసయ్య అతి పరిశ్రమతో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Thank you, Lord. Hallelujah. Amen. Can you just stand up for it? I request the worship team to please come forward. Yeah, we will sing a song. మరి యొక్క సాయంత్రకాలం చిన్నవాళ్ళందరూ కూడా లేచి నిల్చున్నట్లయితే చివరి పాట పాడుకొని కానుకలు సమర్పించుకుందామండి. మీ యొక్క దశమ భాగాల కానుకలు మనకి స్కానర్ కూడా ఉంది. స్కాన్ చేసి కూడా మీ యొక్క విరాళాలను పంపించవచ్చు. ఓడించెను
లోకరీతి ఆశలను మనం బానిసలుగా అవ్వద్దు. ఎందుకంటే మనము లోకరీతి ఆశల్ని పాటించుకుంటూ దేవుని ఆరాధించాలంటే 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టు. ఆ లోకరీతి ఆశలను మనం పాటిస్తూ మనము దేవుని ప్రార్థన చేస్తున్నామంటే ఆ యొక్క లోకరీతి ఆశలు మన ఆశీర్వాదాలు ఆపేస్తాయండి. దయచేసి గమనించాలి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు. అది నమ్మాలి. నమ్మిన వారికి సమస్తము సాధ్యం. వస్తాయి, రావు కష్టాలని చెప్పరు. ఆ కష్టాలని కష్టాలని మెట్టెక్కించే దేవుడు మన దేవుడు. మీరు చూడండి, దయచేసి గమనించాలి, మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. అంటే అబ్రహాంకి దేవుడు ఇస్సాకుని అనుగ్రహించాడు. ఆ ఇస్సాకుని దేవుడు ఏం చేశాడు? నువ్వు నాకు బలర్పణి, నీ కొడుకుని, నువ్వు ఇష్టపడే కొడుకుని నాకు బలర్పణి ఇవ్వమంటే ఇస్సాకుని తీసుకొని వెళ్ళి అక్కడ మీద పెట్టి చంపైపోతుంటే దూత చాపింది. టైం వస్తుంది, మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మీరు నెగ్గితే దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అబ్రహాంకి, ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. హల్లెలూయా. ఆ విశ్వాసంలో మనం నెగ్గాలండి. అబ్రహాంకి వచ్చినట్టే పరీక్ష మనకి రాదండి, వేరేగా వస్తుంది. కానీ ప్రతి చోట టైం వస్తుంది. ఏంటంటే చిన్న చిన్న వాటిలో దేవుడు పరీక్షిస్తుంటాడు. కానీ నిల్చొని వాక్యానుసారంగా మనం నిల్చొని దేవుని కనపరిస్తే తండ్రి ముందు దేవుడు మనని కనపరుస్తాడు. హల్లెలూయా. ఆ ఫ్రీడమ్ దేవుడు మనకిచ్చాడు. మన ద్వారా అనేకుల నేత్రాలు తెరవాలని మన ప్రార్థన. అనేకుల మందికి మనం సువార్త ప్రకటించాలి. నీవు ప్రకటించాలి. నీవు ప్రకటించకపోతే ఎంతో మంది నశించిపోతారండి. దయచేసి గమనించండి, కేవలం మీ మీద పెట్టాడు బాధ్యత, మనందరి మీద పెట్టాడు బాధ్యత. ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్క హృదయంలో విత్తనములు నాటబడును గాక ప్రభా. యేసయ్యా గొప్ప దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మతో ముట్టి ప్రభా అందరూ కూడా స్వాతంత్రంగా జీవించలాగా, వాక్యానుసారంగా జీవించలాగా తండ్రి మీరు అభిషేకాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరూ కూడా లోకరీతి ఆశలు కాకుండా ప్రభా నిజమైన క్రైస్తవులుగా జీవించే ఆ యొక్క ఆధిక్యత వారిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాక్యం చేత ప్రార్థన చేత ప్రభా మీ యొక్క ఆత్మ చేత నడపబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మీకే మహిమ మీకే ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. పట్టబడ్డ కానుకల నిమిత్తం మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. హ్యావ్ ఎ గ్రేట్ టైం. దయచేసి మీ అందరికీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేయబడాయండి. ప్లీజ్ హ్యావ్ ఫెలోషిప్. మనం బయటికి వెళ్ళాక అక్కడ వి విల్ హ్యావ్ ఫెలోషిప్ టైం. సో దయచేసి గమనించండి, వీఆర్ మీటింగ్ ఆన్ August 15. 8 గంటలకు మా గృహంలో 8 to 10 we are having a prayer. So breakfast మీరు వండుకోవాల్సిన అవసరం లేదండి. It is served in the church. Hallelujah. Amen. Thank you. God bless you.